హాయ్ వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఓ చిన్న మార్పే పెద్ద ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్లో దర్జీ ఓ స్కూటర్తో ఎలాంటి జర్నీ చేశాడో తెలుసుకోబోతున్నాం. చిన్నారులు ఎలా పెద్దలకి మార్గదర్శకులయ్యారో చూడబోతున్నాం. కడుపు నిండా భోజనం పెట్టడంలో మానవత్వం ఎలా తొణికిసలాడిందో చూడబోతున్నాం. ఇవి కథలు కాదు, మారిన కాలంలో మారిపోయిన మనుషుల సరికొత్త జర్నీలు. స్కూటర్పై బట్టలు కుట్టే మిషన్, మొబైల్ టైలర్గా కాళేశ ప్రత్యేకత. సంస్కృతిలో సత్తా చాటిన అన్నా చెల్లెలు హర్షవర్ధన్, దామని సుధా. మానవత్వానికి చిరునామా 30 రూపాయల భోజనం పెడుతున్న ప్రగతి హోటల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ సిద్ధం. కాలం మారుతుంది, దానితో పాటు మనం కూడా ఎంతో కొంత మారాలి. అప్పుడే ఈ స్మార్ట్ యుగంలో మనగలుగుతాం. అందుకే ఒకప్పుడు ఒకే దగ్గర ఉండే హోటల్స్, టీ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ లాంటివి మొబైల్ సెంటర్లా మారిపోయి పోటీ ప్రపంచంలో మరింత మెరుగైన ఉపాధినిస్తాయి. ఇలానే ఆలోచించారు ఓ దర్జీ. అందుకే ఒకే చోట ఉండకుండా అవసరం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చకచకా బట్టలు కుట్టేస్తూ తాను చాలా వెరైటీ అని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఎవరైనా? ఇలాంటి ఐడియా అసలు ఎందుకు వచ్చింది? పదండి తెలుసుకుందాం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అదేవిధంగా విజయవాడ సమీపంలోని వణుకూరుకు చెందిన కాళేశ గారు చిన్న చిన్న ఆలోచనలతోనే ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. పనులు లేవని ఇంటికే పరిమితం అవుతున్న ఎంతోమంది యువతకు కూడా ఈరోజు ఆయన చేస్తున్న పని ఆదర్శంగా నిలుస్తుంది. ప్రధానంగా ఇంటి దగ్గర పని లేదని కూర్చోకుండా ఒక మొబైల్ టైలరింగ్ ద్వారా మొత్తం అనేక కాలనీలు, గ్రామాలు తిరుగుతూ ఎంతోమందికి ఆసరాగా నిలుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఇంట్లో చిన్న చిన్న అవసరమైన బట్టలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర డ్రెస్సులకు సంబంధించి కావచ్చు, వారి ఇంటి ముందుకే వెళ్ళి మరి ఈ బట్టలు కుట్టడం ద్వారా ఈరోజు వార్తలకు ఎక్కారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రఖ్యాతిగాంచారు. ఇక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాళేశ గారి పట్టుదలను, ఆయన శ్రమను గుర్తిస్తూ ఆయన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అటువంటి కాళేశ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ టైలరింగ్ చేస్తున్న ఈయన పేరు కాళేశ. వయసు 60 సంవత్సరాలు. విజయవాడకు సమీపంలోని వణుకూరు గ్రామంలో కాళేశ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. చిన్ననాటి నుంచి టైలరింగ్ నే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. తొలుత షాపు అద్దెకు తీసుకుని టైలరింగ్ పెట్టారు. బాగా కుడతారనే పేరు కూడా ఉండటంతో అప్పట్లోనే నిత్యం బిజీగా ఉండేవారు. నాడు ఈ దర్జీ దర్జాగా కుటుంబాన్ని పోషించుకున్నారు. అయితే రెడీమేడ్ ప్రారంభమైన తర్వాత టైలరింగ్ చేసేవారికి పని తగ్గింది. ఇంట్లో కూడా గడవని పరిస్థితులు వచ్చేశాయి. దీంతో మన దగ్గరకు ఎవరొస్తారా అని ఎదురు చూసే కంటే మనమే ప్రజల వద్దకు వెళితే ఎలా ఉంటుందా అనే ఆలోచన తట్టింది కాళేశాకి. అంతే, ప్రజల వద్దకు పాలన తరహాలో ప్రజల ముంగిటికి మొబైల్ టైలరింగ్ ను ఎందుకు తీసుకెళ్లకూడదని అనుకున్నారు. అనుకుందే తడవుగా మొదట ఒక రిక్షాను ఏర్పాటు చేసుకుని కుట్టు మిషన్ను ఇంటింటికి తీసుకెళ్లి బట్టలు కుట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనానికి ఎదురు కుట్టు మిషన్ పెట్టే విధంగా ఐరన్ రాడ్లతో వెల్డింగ్ చేయించుకున్నాడు. అలా ఇంటింటికి వెళ్లి బట్టలు కుడుతున్నారు. షాప్లో ఉండి మిషన్ కుడుతుంటే గిరాకీ ఎక్కువగా రాలేదని, అందుకే ఈ ఐడియాను అమలు చేసినట్లు చెప్పారు కాళేశ. మొదట రిక్షాలో ఇంటింటికి వెళ్లేవాడినని, ఆ తర్వాత ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు బైక్ ను ఏర్పాటు చేసుకున్నానని అంటున్నారు. టైలరింగ్ షాప్ కంటే ఇదే చాలా బెటర్ గా ఉందంటున్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి టైలరింగ్ చేస్తున్నారు? ఇలా మొబైల్ టైలరింగ్ చేయాలని ఎందుకు ఆలోచన? ఇల్లు జరగట్లేదండి. షాప్ ఉంటే నాకు ఇల్లు జరుగుతలేదు. నాకు ఇంకా వేరే పని ఏది చేయలేను. చేయలేక ఇక అసలు వెళ్ళామంటే జనాల దగ్గరికి వెళ్ళి ఎట్టా కుట్టాలి ఏంటి అని కనీసం ఒక వారం ఆలోచించా. వారం ఆలోచించిన తర్వాత ఇక ఐడియా వచ్చింది. ఐడియా వస్తే రిక్షా బండి ఒకటి కొనుక్కొని రిక్షా బండి గూడు పెట్టుకొని సెట్ చేశా. సెట్ చేసిన తర్వాత ఏమైంది, ఐడియా బాగానే ఉంది. చక్కగా వెళ్ళామంటే వెళ్ళిపోతున్నా, కుట్టించుకుంటున్నారు. పాతి ఎప్పుడు డబ్బులు అప్పుడు వచ్చేస్తున్నాయి. తర్వాత ఇది ఈ బండి సెట్ చేసా తొక్కలేక. 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ పని. ఒకప్పుడు చూస్తే దర్జీ అంటే దర్జాగా బతికిన జీవితం. ఎంతోమంది వచ్చి పండగలు కావచ్చు, ఒక పండగ వస్తేనే మీకు ఇంకా పెద్ద పండగ. కానీ రెడీమేడ్ యుగం వచ్చిన తర్వాత ఈ దర్జీపోయింది. చాలామంది కూడా రెడీమేడ్ పరుగులు తీస్తున్న ప్రపంచంలో ఇప్పుడు మీరు వినూత్నమైన ఆలోచనతో మీరే ఇంటి ముందుకి వెళ్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ జీవితం ఎట్లా ఉంది? ఇది బాగానే ఉందండి. టైలరింగ్ షాప్ కన్నా ఇదే చాలా బెటర్గా ఉంది.
ఎప్పుడు రూపాయి అప్పుడు చేతిలో పడిపోద్ది. ఆల్టరేషన్ ప్రతిది జిప్పు పోయినా, నడిము రోజులైనా, టైట్లైనా, చినిగిపోయిన బట్టలైనా, ఆడోళ్ళే కానీ మగోళ్ళే కానీ అసలు ఏ జీన్స్ బట్టలు అయినా సరే, ఎలాస్టిక్లైనా అన్ని చేస్తా. ఏ టు జెడ్, అసలు ఆడోళ్ళే మగోళ్ళే అనేది లేదు. బట్టల వరకు ఏ టు జెడ్ చేసి ఇచ్చా, ఏ రిపేర్ అయినా. ప్రజల నుంచి ఎట్లా ఉంది? ఇళ్ళ ముందుకు వెళ్తున్నారు కదా చాలా చోట్ల. బాగుంది, ప్రజల స్పందన బాగుంది. అసలు వాళ్ళే రమ్మని బతిలాడతారు. ఫోన్లు కూడా చేస్తారు నాకు. ఫోన్లు డైలీ చేస్తూనే ఉంటాం, ఫోన్లు డైలీ వస్తూనే ఉంటాయి. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎంతనే ముందర రేటు చెప్పేసేసి కుట్టేస్తూ ఉంటా. వాళ్ళకి ఇష్టమైతే కుట్టించుకుంటారు, లేకపోతే వద్దులే అంటారు. ముందర రేట్ అయితే చెప్పేస్తా. ఉదయం ఇంట్లో క్యారేజ్ కట్టుకుని సాయంత్రం వరకు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు కాళేశ. ఇళ్లల్లో ఉన్న పాత బట్టలను సరిచేయటంతో పాటు ఎవరికైనా అర్జెంట్ అంటే అప్పటికప్పుడే కొత్త బట్టలు కుట్టేసి ఇచ్చేస్తున్నారు. మొబైల్ టైలర్ కాళేశ అనే పేరు సంపాదించుకున్నారు. ఈయన పనితీరు కూడా నచ్చడంతో కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు ఈయన ఫోన్ నెంబర్ తీసుకుని మరీ కాల్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా కాళేశ కొత్త ఆలోచన, ఈ వయసులోనూ కష్టపడుతున్న శ్రమను గుర్తించారు. ఎక్స్ వేదికగా స్పందించి అభినందించారు. దీంతో కాళేశ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా తనకు చేయూతను ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కష్టాన్ని ఇప్పుడు గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా మీరు వార్తల్లో కాళేశ గారు అంటే ప్రత్యేకంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా కష్టపడాలి అని ఏమనుకున్నారు? ముఖ్యమంత్రి నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ మీరు ఏమిటంటే సాయం కోరుతున్నారు? ఆయన స్పందన మిమ్మల్ని గుర్తించడం ద్వారా ఎలా ఫీల్ అవుతుంది? నాకు చాలా సంతోషమైన వేసిందండి. చంద్రబాబు నాయుడు నాకు అది దాంట్లో పెట్టారంటే నాకు బాగా సంతోషంగా ఉంది. ఏమన్నా నాకు కొడుకు చనిపోయాడు ఏంటి, మేమిద్దరమే ఏమైనా సాయం చేస్తే కొంచెం ఒక 2-3 లక్షలు అప్పు ఉంది, తీర్చుకుంటాను సార్. ఆయన పేరు జీవితాంతం చెప్పుకుంటా. పని లేదని నిరాశ చెందకుండా పని ఎక్కడుంటే అక్కడికే వెళ్లి ఉపాధి కల్పించుకున్న ఈ మొబైల్ టైలర్ కాళేశ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. కాళేశ గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఒక మొబైల్ టైలరింగ్ విధానం ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని కూడా కాళేశ గారు చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన కష్టాన్ని గుర్తించి ట్వీట్ చేయడం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం నుంచి కొంత అప్పులున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సాయం అందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తనకు సాయం అందిస్తే మరింత సంతోషిస్తానని కూడా కాళేశ చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ మొబైల్ టైలరింగ్ విధానం ద్వారా దాదాపు 2 దశాబ్దాలుగా మొత్తం అన్ని ప్రజల ఇండ్ల ముందుకు వెళ్ళి ఈరోజు వారి అవసరాలు తీర్చే విధంగా వారి చిన్న బట్టల మరమ్మతులకు సంబంధించి చిన్న బట్టలు కుట్టే విధానానికి సంబంధించి ఆయన పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించిందని కూడా ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా సాయం కావాలని కూడా ఆయన అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎంతోమంది యువత లేదు, పనులు లేవని, ఉద్యోగాలు లేవని, లేకపోతే ఇంట్లో షాపులు నడవట్లేదని మూసివేసుకునే చాలామందికి కాళేశ గారి జీవితం అయితే ఆదర్శం. మనం ఇంట్లో కూర్చుంటే కాదు, మనం పని ఉన్న చోటకి ఎత్తుక్కుని వెళ్తే పని, అదేవిధంగా ఇంట్లో గడవడం కానీ ఎటువంటి కష్టం జరగకుండా జీవితం గడిచిపోద్దని చెప్పేందుకు కాళేశ గారి జీవితమే ఒక ఉదాహరణ. వీడియో విలియమ్స్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ సమీపంలోని వణుకూరు నుంచి. పిల్లల బాల్యం ఎంతో ముఖ్యమైనది. చిన్ననాటి నుంచి వాళ్ళను పెంచే విధానంలోనే వారి భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. అయితే నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు చదువులు, మార్కుల పేరుతో పిల్లలపై స్థాయికి మించి ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంటో వాళ్ళే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన విధంగా ప్రోత్సాహమిస్తే ఎలా తయారవుతారో వీరిని చూసి తెలుసుకోవచ్చు. సాంస్కృతిక కళలు, విద్య, క్రీడలు, పేరెంట్స్ ఎంకరేజ్తో ఇలా అన్నిట్లో అద్భుతంగా రాణిస్తున్నారు అన్నా చెల్లెళ్ళు. వారి స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సామాన్యులు కారు. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సాధించారు. జిల్లా స్థాయిలో మొదలుపెట్టి జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లోనూ ప్రతిభ కనబరిచి ఔరా అనిపిస్తున్నారు. సాంస్కృతిక కళలు, విద్య, క్రీడలతో పాటు కరాటే పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. ఏలూరుకు చెందిన హర్షవర్ధన్, దామిని సుధా చిన్నతనం నుంచే అన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందారు. పిల్లల ఇష్టాన్ని గమనించిన పేరెంట్స్ రఘు, అరుణ దంపతులు వారికి ఇష్టం వచ్చిన రంగంలో తర్ఫీదిప్పించారు. నేను డాక్టర్ కొలిపా కరుణ అండి.
సెయింట్ థెరెసా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా చేస్తున్నాను. వీళ్ళిద్దరూ నా పిల్లలు, కానూరి హర్షవర్ధన్, దామిని సుధా. మేము ఒకటే అనుకున్నామండి, చదువు ఒక్కటే మనిషి యొక్క గెలుపుకి కారణం అనేది మేమిద్దరం కూడా భార్యాభర్తలు ఇద్దరం కూడా దాన్ని నమ్మము. అంటే చదువు ఉపయోగపడుతుంది, చదువు ఒక్కటే ఉపయోగపడుతుంది అని మాత్రం మేము నమ్మేవాళ్ళం కాదు. అందుకని చదువుతో పాటుగా వీళ్ళకి బాల్యాన్ని హరించేదు, చదువు పేరుతో బాల్యాన్ని హరించకుండా ప్రతి ఒక్క రోజుని వాళ్ళు ఉపయోగించుకోగలగాలి పిల్లలు. అది చదువుతో పాటుగా ఆటలు, ఆ ఆటల్లోనే మేము మేధాశక్తి పెంపొందించడానికి చదరంగం గేమ్ని ఎంచుకున్నాము. అలాగే శారీరక దృఢత్వాన్ని, అలాగే ఆత్మరక్షణ కోసం మేము కరాటేని ఎంచుకున్నాము. ఈ రెండింటితో ఎప్పుడైతే మేము ఈ రెండు ఇవ్వగలిగామో వాళ్ళకి, వాటితో పాటుగా వాళ్ళకి వాళ్ళు నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించారండి. కరాటేలో ఇప్పటి వరకు 100కు పైగా పతకాలు సాధించారు ఈ అన్న చెల్లెళ్ళు. చిన్నతనంలో కరాటేపై ఆసక్తి కనబరచడంతో వారికి తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరిన కొన్ని రోజులకే జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 6 ఏళ్ల వయసులోనే దామిని సుధ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో పాటు పద్యాలు, శ్లోకాల పఠనంలోనూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. రామాయణ, మహాభారత శ్లోకాలు, సుమతి, వేమన, దాశరథి శతకాలు, భర్తృహరి సుభాషితాలను అలవోకగా ఆలపిస్తున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు పురాణాలపై పట్టు సాధిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో రాణించి సత్కారాలు పొందుతున్నారు. వీరు చిన్నప్పటి నుండి మంచి క్రమశిక్షణలో మంచిగా పెరగాలని మేము అనుకున్నాము, అలాగే పెంచాము. కానీ వాళ్ళిద్దరూ వృద్ధిలోకి రావడానికి మెయిన్ కారణం మా మిస్సెస్ అండి. నేను మామూలుగా సపోర్ట్ చేసేవాళ్ళని, వాళ్ళిద్దరిని పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశాను. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న దామిని సుధ కరాటేలో చిన్నారులకు శిక్షణనిస్తోంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, ఆపత్కాల సమయంలో ఏ విధంగా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనే అంశంపై 2 పుస్తకాలు రచించింది. ఇప్పటి వరకు కరాటే, చెస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని 500కు పైగా పతాకాలు సాధించింది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో ఓవైపు కరాటే శిక్షణనిస్తూ మరోవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని, దేశ సేవ చేయాలనే కోరిక బలంగా ఉందని దామిని సుధ తెలిపింది. పేరు కానూరి దామిని సుధ. నేను చింతలపాటి సత్యవతీదేవి సెయింట్ థెరెసా డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నిన్నే రిజల్ట్ వచ్చింది, 91%తో కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఆల్సో నా డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ ఆంథ్రోపాలజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దామని. ఇప్పుడు చూస్తున్న సిట్యువేషన్స్కి, మణిపూర్ ఇన్సిడెంట్ కానీ, ఢిల్లీ ఇన్సిడెంట్, కలకత్తా ఇన్సిడెంట్, చాలామంది ఉమెన్లో అవేర్నెస్ లేదు. గవర్నమెంట్ ఎన్ని లాస్ పెట్టినా కూడా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఇక చెల్లితో సమానంగా హర్షవర్ధన్ సైతం చెస్ కాంపిటీషన్స్లో ఎన్నో పతకాలు సాధించాడు. ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో నిర్వహించే కరాటే పోటీల్లో పాల్గొంటున్నాడు. నా పేరు కానూరి హర్షవర్ధన్. నేను కేఎల్ యూనివర్సిటీలో 3rd ఇయర్ కంప్లీట్ చేశాను. మా తల్లిదండ్రుల సహకారంతో మేము కరాటే, చెస్, భగవద్గీత, ఎలక్ట్యూషన్, పద్యపఠనం, మోనో యాక్షన్ ఇలాంటి కాంపిటీషన్స్లో మొత్తం అన్నీ పార్టిసిపేట్ చేశాము. అందులో కూడా చాలా ప్రావీణ్యత సంపాదించాము. అలాగే మా తల్లిదండ్రులు ఇలా చెప్పడం వల్ల, మాకు ఇలా నేర్పించడం వల్ల చెల్లికి, నాకు ఇద్దరికీ కూడా కాలేజెస్లో ఫ్రీ సీట్స్ వచ్చాయి. కరాటే, చెస్తో పాటు ఏకపాత్రాభినయంలోనూ ప్రావీణ్యం సాధించారు. ఇంటర్నెట్ సహాయంతో టైపింగ్ నేర్చుకుని పీహెచ్డీ చేసేవారి థీసిస్లను తెలుగులో టైప్ చేస్తూ చదువుకుంటూనే సంపాదన మొదలుపెట్టారు. ఇక దామిని సుధా వంటలు చేస్తూ తన వంటల్ని అందరికీ పరిచయం చేసేందుకు దామినీస్ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తోంది. ప్రస్తుతం వీళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా పథకాలే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి వ్యాపారంలో మారిపోయిన రోజులివి. అయితే కొంతమంది మాత్రం వ్యాపారం కంటే మానవత్వమే ముఖ్యమనుకుంటారు. అలాంటి వారికి చక్కటి ఉదాహరణ ప్రగతి హోటల్ నిర్వాహకులు. ఉపాధి కోసం ఎక్కడో కేరళ నుంచి వచ్చిన దంపతులు విజయవాడలో ఓ హోటల్ పెట్టారు.
తమలాంటి ఆకలి కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని అప్పుడు రూపాయికి కడుపు నిండా భోజనం పెట్టారు. ఇప్పుడు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా 30 రూపాయలకే రుచికరమైన భోజనం పెడుతూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా? నమస్తే, నేను మీ ఆలి. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను, అది కూడా గాంధీనగర్లో. ఈ ఏరియాలో తక్కువని భోజనం హోటల్ ఏదంటే ఒక మిడిల్ క్లాస్కి కడుపు నిండా పెట్టేది ప్రగతి హోటల్. అదే ఏదైతే కేరళ హోటల్ అని చెప్పి కూడా ఇక్కడ చాలా ఫేమస్ ఉంది. ఒక్క 30 రూపాయలకి కడుపు నిండా పెట్టే హోటల్గా చాలా ప్రాముఖ్యత పొందింది. దాదాపు 48 సంవత్సరాలుగా వీళ్ళు ఇదే హోటల్ని రన్ చేస్తూ రూపాయి భోజనం నుంచి ఇప్పుడు 30 రూపాయలకు భోజనం పెడుతున్నారు. అసలు ఆ 30 రూపాయల భోజనం కదేంటి, అసలు నిజంగా ఆ ఫ్యామిలీ ఆ 30 రూపాయల భోజనం ఎందుకు పెడుతున్నారు, ఆ 30 రూపాయల భోజనంలో క్వాలిటీ రకమైన భోజనం ఉంటుందా లేదా, లేకపోతే ఇటువంటి ఐటమ్స్ పెడతారు. ఒక్కసారి ఆయన లోపల ఉన్నారు, ఒకసారి మనం కూడా అడిగి తెలుసుకుందాం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో విజయవాడ ఒకటి. అనేక మంది ఉపాధి కల్పన కోసం విజయవాడకు వస్తుంటారు, పోతుంటారు. ఇంకొందరు ఇక్కడే ఉంటారు. వీరిలో ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మెకానికులు. ఇలాంటి వారి కోసమే ఓ కుటుంబం తమ జీవితాన్ని అంకితం చేసింది. అతి తక్కువ ధరకే పేదవారి కడుపులను నింపుతోంది. కేరళకు చెందిన కృష్ణన్, పార్వతి దంపతులు ఉపాధి కోసం విజయవాడ వచ్చారు. స్థానికంగా స్థిరపడేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తాము ఎదుర్కొన్న ఆకలి కష్టాలు మరెవ్వరూ పడొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. అతి తక్కువ ధరకే భోజనం అందించేందుకు విజయవాడ గాంధీనగర్లో ప్రగతి హోటల్ను 1978లో మొదలుపెట్టారు. కేవలం రూపాయికే కడుపు నిండా భోజనం పెట్టారు. కాలక్రమేణా అది ప్రస్తుతం 30 రూపాయలకు చేరింది. ఈ రోజుల్లో 30 రూపాయలకు టిఫినే రావడం లేదు. అలాంటిది ఫుల్ మీల్స్, అది కూడా గొప్ప టేస్ట్తో అందించడంతో స్థానికంగా ప్రగతి హోటల్ ఫేమస్ అయింది. ఎంతో మంది ఆకలి తీరుస్తున్న ప్రగతి హోటల్ నిత్యం రద్దీగానే కనిపిస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం కృష్ణన్ కాలం చేయగా దాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన కుమారుడు శివకుమార్. 48 సంవత్సరాల నుంచి పేదవారు ఖాళీ కడుపుతో ఉండొద్దనే ఉద్దేశంతోనే తన నాన్న హోటల్ను ప్రారంభించారని చెప్పారు. తండ్రి ఆశయాన్ని తాను ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు. సార్, మీరు గురించి తెలుసుకున్న అసలు విజయవాడ అంతట సిటీలో 30 రూపాయల భోజనం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కొంతమంది ఏమో 30 రూపాయలు అంటే క్వాలిటీ ఉండదులే అని చెప్పి కూడా. అసలు ఏంటి మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టి మీరు ఈ భోజనం పెడుతున్నారు, అసలు ఈ 30 రూపాయలకి భోజనం అనేది మీకు వర్త్ఫుల్గా ఉందా అని అనేక సందేహాలు ఉన్నాయి నాకు. సో మీ గురించి చెప్తారు ముందు. నా పేరు కే శివకుమార్ అండి. కే శివకుమార్ గారు. మా అమ్మగారి పేరు పార్వతి గారు. అమ్మ నమస్తే అమ్మ. మా నాన్నగారి పేరు ఎం కృష్ణన్ గారు. మా నాన్నగారు రూపాయి కాడ నుండి భోజనం పెడుతూనే ఉన్నారండి. రూపాయి నుండి ఇవాళ 30 రూపాయలు అయింది భోజనం. 30 రూపాయలు రూపాయి నుండి స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు 30 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 48 సంవత్సరాలు అవుతుంది సార్. 48 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూగా చేస్తున్నాం. పేదవాళ్ళకి ఆకలి ఇది తీరటాని కోసం మా నాన్నగారు ఆశయం సార్. ఓకే. ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదవాళ్ళు వాళ్ళ కడుపు నింపాలని చెప్పేసి మా నాన్నగారు అప్పటి నుండి స్టార్ట్ చేశారు. దాన్ని అలాగే కొనసాగిస్తూ మేము ఈ రోజు వరకు మా నాన్నగారు మా అమ్మగారి మాట అలా కొనసాగిస్తూ ఇప్పుడు కూడా అలాగే కడుపు నిండా భోజనం పెడతాం, తిన్నంత భోజనం. కేరళ నుంచి వచ్చామని చెబుతున్నారు శివకుమార్. తమ దగ్గర వెజ్, నాన్ వెజ్ దొరుకుతాయని అంటున్నారు. వెజ్ అయితే 30 రూపాయలు, నాన్ వెజ్ అయితే 60 రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మన గోదావరి జిల్లాలో మన డొక్కా సీతమ్మ గారి మాట వినే ఉంటాం, ఎందుకంటే ఆవిడ అన్నం పెట్టడంలో ముందు ఆవిడ. సో ఆ కేరళలో కూడా ఒక డొక్కా సీతమ్మ గారు ఉన్నారని చెప్పి మనకు తెలిసింది. సో ఎటువంటి వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి? అసలు పప్పు, ఇవి చేప ఒకటి ఉంటుంది సార్. చేప. నాన్ వెజ్ భోజనం? నాన్ భోజనం అయితే 60 రూపాయలు అయిద్దండి. 60 రూపాయలు నాన్ వెజ్. మామూలు భోజనం అయితే 30 రూపాయలు. 30 రూపాయలకి వచ్చేసి పప్పు, కూర, పచ్చడి, సాంబార్, పెరుగు, రసం ఇస్తాం సార్. ఈ మధ్యలో కొంత వాళ్ళు గ్రేవీలు కూడా అడుగుతారు నన్ను, అవి కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఈ 30 రూపాయలకి అన్లిమిటెడ్ అండి? కడుపు నిండా పెడతాం సార్, ఎంత కాలం అంత. ఇంకా వాళ్ళకి చాలు అనేంతవరకు పెడుతూనే ఉంటాం. 10 ఏళ్ల నుంచి తాను 30 రూపాయలకి ఫుల్ మీల్స్ అమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఒకానొక టైంలో టమాటా ధరలో 1000 రూపాయలు పలికినా వెనక్కి తగ్గలేదంటున్నారు. నేను 30 రూపాయలు పెట్టి ఇప్పుడు దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు వరకు రూపాయి కూడా పెంచలేదు. ఎంత ఐటమ్స్ అన్ని వస్తువులు రేట్లు పెరిగినా కూడా నేను ఈ రోజు పెంచలేదు. సేమ్ 30 రూపాయలే పడుతుంది. టమాటా రేటు ఒక్కోసారి 900, 1000 రూపాయలు బాక్స్ ఉన్నా కూడా నేను మార్చలేదు సార్. 2000 పెట్టి కూడా టమాటా బాక్సులు కొన్న రోజులు ఉన్నాయి, అయినా కూడా రేటు మార్చలేదు. సేమ్ రేట్ 30 రూపాయలు.
మీరు అనుకున్న లక్ష్యాన్ని అంటే మీరు అనుకున్న కాన్సెప్ట్ మైండ్లో అంటే నేను హోటల్ రన్ చేయడం అందరూ ఇంటిల్లి పది చేస్తున్నాం ఏంటి లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు మీరు అన్నట్టు అవన్నీ ఒడిదుడుగుల్ని తట్టుకోరావాలంటే అన్నీ అదే నేను చెప్తాను కదా సార్, అమ్మవారి దయ వల్ల మాకు బిజినెస్ వల్ల ఏ నష్టం లేదు సార్. మా కుటుంబం అంతా అలా ముందుకు సాగుతున్నాము, పిల్లల్ని చదివించుకొని తెల్లవారుజామునే 3 గంటలకు లేచి వంటలు చేస్తానని చెబుతున్నారు తల్లి. హోటల్కు వచ్చిన ఎవరూ తిరిగి ఖాళీగా వెళ్లకుండా ప్రతి ఒక్కరికి భోజనం అందేలా చూస్తున్నట్లు తెలిపారు. చేతి ఉండండి, నేను 2:30 3కి లేచి అన్ని చేస్తున్నాను, అందరూ బాగుంది అంటున్నారు, అలాగే చేసుకొని మీ ఆయన గారు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయినట. మా ఆయన లక్ష్యమే, మా లక్ష్యం కూడా అందే, మా అబ్బాయి లక్ష్యం కూడా అందే. ఇప్పుడు స్టార్టింగ్ ఎంతమంది పెడుతున్నా ఎంతమంది వస్తే బాగుంటుంది? మేము ఎంతమంది వస్తే అంతమంది పడతాం, లక్ష్యం ఎంతమంది లెక్కే ఉండదు, ఎంతమందికి వస్తే ఎవరిని తిరిగి పంపించాం, ఎంతమంది వస్తే అంతమందికి పడతాం. హోటల్లో ఫుడ్ అద్భుతంగా ఉందని అంటున్నారు కస్టమర్లు. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడే తింటున్నామని, వీరి ప్రేమ ఆప్యాయత కూడా అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ప్లేట్ మీల్స్ వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ ఉంది. సో దాంట్లో 3 కూరలు పెరుగు వస్తుంది అంతే. సరే ఇక్కడ 30 రూపీస్ మీల్స్ నేను తింటున్నాను చూడండి. పెరుగు, 2 టైప్స్ ఆఫ్ కూరలు, చట్నీ, తర్వాత ఇది పప్పు, ఇంత ఇస్తారు సార్. అన్లిమిటెడ్ సార్. సార్ ఇప్పుడు దాకా నేను 4 సార్లు పెట్టించుకున్నాను, ఎవరు ఏమన్నారు. మా ఎన్నిసార్లు అయినా పెట్టించుకోండి, ఎవరు ఏమన్నారు. 4 ఇయర్స్ నుంచి, ఇప్పుడు కాదు 4 ఇయర్స్ నుంచి తింటున్నాను సార్. తింటున్నాను కదా సార్, నేను ముఠా పని చేసేవాడిని, నాకు మెయిన్ క్వాలిటీ. సో నేను ఒక మార్నింగ్ 5:36 నుంచి సాయంత్రం ఒక 3:30-4 దాకా నాకు ఒక 1200 దాకా వస్తాయి. సో భోజనం బాగా లేకపోతే నేను ఎందుకు వస్తాను? మంచి టేస్ట్తో పాటు తక్కువ కాస్ట్కే కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రగతి హోటల్ నిర్వాహకులను కస్టమర్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రోత్సాహకాలు అందితే మరింత మందికి సాయంగా ఉంటారని అంటున్నారు. చూసారు కదా శివకుమార్ గారు ఫ్యామిలీ, నిజంగా కుటుంబం మొత్తం కూడా చాలా ఆప్యాయతతో ప్రేమానురాగాలతో ఇక్కడ అందరూ 10 మంది కలిసి వాళ్ళు యొక్క హోటల్ని అయితే 48 నుంచి రన్ చేస్తున్నారు. సో క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, మేము మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి ఎంతవరకు ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా దినుసులు కానీ అంటే ఎటువంటి బాగుంటే అంత వేసి చేసి మేము వండుతామని చెప్తున్నారు. టోటల్గా చెప్పాలంటే కనుక ఈ ప్రగతి హోటల్ అనేది అసలు ఒక ఫేమస్ అయిందని చెప్పొచ్చు. ఎదురుపడి కూడా ఎలాంటి హోటల్స్ని చిన్న చూపు చూడకుండా ఒకసారి టేస్ట్ చూడండి అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ తిన్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. ఒకళ్ళు కూడా 1-2 నెలల నుంచి కాదు, దరిదాపు చాలా సంవత్సరాల నుంచి వచ్చి తినేవాళ్ళు కూడా ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు. సో చూడడానికి అంశాలు ఉన్నా సరే అమ్మ చేత్తు పెట్టే ప్రేమ అనురాగాలు మాత్రం ఈ ఫ్యామిలీ దగ్గర కనిపిస్తుంది కావచ్చు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, విజయవాడ నుంచి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.